వెంకట్రామిరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని రఘునందన్ రావు అన్నారు. వెంకట్రామిరెడ్డి సమావేశం పైన నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అని రఘునందన్ రావు తెలియజేయడం జరిగింది. సమావేశం దగ్గరకు చేరుకున్న పోలీసులు నా ఫిర్యాదుపై వెంకట్రామిరెడ్డికి మాత్రం సమాచారం ఇచ్చారని, వెంకట్రామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని, నా ఫిర్యాదు విషయం తెలిసి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్లో గేట్లు మూసివేసి లైట్లు బంద్ చేశారని అన్నారు. సమావేశం ముగిసిన తర్వాత పోలీసులు ఫంక్షన్ హాల్కు చేరుకున్నారని, వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని అన్నారు. సిద్దిపేటలో ఓటుకు 2000 ఇచ్చి హరీష్ రావు గెలిచారు అని రఘునందన్ రావు అన్నారు. క్రైమ్ నెంబర్ 112 ఆఫ్ 24 ఇయాల పొద్దుగాల కేసు నమోదు చేసిరు. దీంట్లో మొదటి ముద్దాయి ఎవరంటే వెంకట్రామిరెడ్డి, ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పాత కలెక్టర్. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అప్పనంగా సంపాదించినటువంటి ఆస్తులతోటి ప్రజల ఓట్లని కొనుక్కుందామని వచ్చి వారు చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇంకా బాధాకరం ఏంటంటే ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్టులో ఇప్పటిదాకా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశ మందిరంలో పాల్గొన్నట్టు మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఆ 40 మంది పేర్లు ఇది, వాళ్ళ డిజిగ్నేషన్ ఇదని ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి కొద్దిసేపటి క్రితం నివేదిక ఇచ్చిండు. ఈ 40 మంది కాక మిగతా వాళ్ళ పేర్లేంది, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఏంది అనేది వెరిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పినారు. ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెల్ఫ్ లో పనిచేసేటువంటి, ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సిసిలు, టిఏలు, ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు, మోడస్ ఆఫ్ ఆపరెండి అని. అంటే కొంతమంది దొంగలు ఎట్లుంటారంటే తల్లి పగటి భోజనానికి పోయిన తర్వాత వాడు వచ్చి చప్పుడు కాకుండా డోర్ లాక్ ని పెంచేసి లోపలికి పోతాడు. ఇది ఒక రకమైన దొంగతనం. దాని మీద క్రైమ్ నెంబర్ 112 ఆఫ్ 24